హలో, డాక్టర్ దిలీప్ బుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సమాజిగూడ, హైదరాబాద్. మనం ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ చూసాము ఒక ఆర్టికల్ సేయింగ్ ఒక 156 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్, గ్రూప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది అని. సో బేసిక్గా ఇవి ఇర్రాషనల్ కాంబినేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒకవైపు మీరు ఒక మందు ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ లాంటి మందు ఇస్తూ అది ఎసిడిటీ కాజ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసి, ఇంకోవైపు ఆ పెయిన్ కిల్లర్ మందుతో పాటు ఒక సిరప్ లాంటిది ఏమైనా యాడ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఇర్రాషనల్ కాంబినేషన్ అవుతుంది. సో అలా ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్లో చాలా మందులు, ఇన్ఫ్యాక్ట్ 150 మందుల వరకు అవి బ్యాన్ అవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒకవైపు ఎసిక్లోఫినాక్ ఫర్ ఎగ్జాంపుల్, దాంతోపాటే మీరు కనుక సుక్రాల్ఫేట్ లాంటిది సిరప్ యాడ్ చేసి ఇస్తే అది తప్పు అవుతుంది. దెన్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, రాబెపరజోల్ అంటాము. సో వాటితో పాటు క్లినిడినియం అని వేరే గ్రూప్స్ ఆఫ్ మందులు యాడ్ చేయడం కూడా ఇర్రాషనల్ కాబట్టి అవి బ్యాన్ అయ్యాయి. ఇలా చాలా రకాల మందులు, ఇన్ఫ్యాక్ట్ యాంటీబయోటిక్స్ అవ్వచ్చు, పెయిన్ కిల్లర్స్ కానీ, దెన్ అంటే ముందే ఒకవైపు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి దానికి విరుగుడుగా ఇంకొక మందు యాడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఇర్రాషనల్ కాబట్టి అవి ఆపారు. ఇన్ఫ్యాక్ట్ పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లైక్ యుఎస్లో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ వాడకం చాలా తక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఉండవు. సపరేట్గానే మందు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. సో మన దగ్గర ఏంటంటే ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ వల్ల యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒక మందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోతాదులో ఉంది, ఇంకో మందు కూడా ఫిక్స్డ్ మోతాదులోనే ఉంటుంది, దాన్ని మనం ఎక్కువ తక్కువ చేయలేము. సో ఇలా ఒకవైపు డోసెసే కాకుండా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఆఫ్ వన్ మెడిసిన్ కంబైన్డ్ విత్ అనదర్, అది మనం ఆ రెండు ఈచ్ ఇండివిజువల్లో డిఫరెంట్గా పనిచేస్తాయి. కాబట్టి ఇలా చాలా వరకు ఇర్రాషనల్గా ఉన్న మందులు, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ బ్యాన్ అవ్వబడ్డాయి. ఇండివిజువల్గా మందులు ఇవ్వచ్చు మీరు, కానీ ఇలా మల్టీవిటమిన్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల, ఇన్ఫ్యాక్ట్ కొన్ని మల్టీవిటమిన్స్లో మోర్ దాన్ 10 to 12 డిఫరెంట్ కాంపోనెంట్స్ యాడ్ అయ్యి మరి మార్కెట్లో ఉంటున్నాయి. సో ఏ కాంపోనెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియకుండానే మందులు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి బ్యాన్ అవ్వబడ్డాయి. సో ఇదొక మంచి వెల్కమ్ చేంజ్ ఇన్ఫ్యాక్ట్. సో దీన్ని అంటే మీరు మందులు ఇవ్వాలి అనుకుంటే కొంచెం సపరేట్గా ఇవ్వండి, కాంబినేషన్స్లో ఇవ్వద్దు అనేది గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.